హాయ్, ఎలా ఉన్నారు అందరూ? శిరీషక్క సూపర్. అంతే కదండి. ఎప్పుడు ఎక్కువ మనం వేరే వాళ్ళ గురించి ఆలోచిస్తుంటే ఎప్పుడు బాధపడాల్సి వస్తూ ఉంటుంది. అందుకని చెప్పేసి శిరీషక్క ఎప్పుడూ ఆనందంగా ఉంది అనేసి చెప్తూ ఉంటుంది. ఓకే, ఇంకేంటండి? చాలా నిన్న వీడియోస్ చేయలేదు. చాలామంది అనుకుంటుంటారు ఎందుకు శిరీషక్క వీడియోస్ చేయలేదు ఇంకా అనేసి. ఓకే, ప్రతి ఒక్కరూ నా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకుంటూ నన్ను సంతోషంగా పెట్టినందుకు గాను, మీరు నా నుండి ఇన్ఫర్మేషన్ తీసుకొని మీరు బూస్టప్ ఎనర్జీలో వచ్చిస్తున్నందుకు గాను చాలా 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 హార్ట్లీ కంగ్రాచులేషన్స్. నా ఛానల్ అనేది తెలుగులో కూడాను అభివృద్ధి చేస్తున్నందుకు గాను. ఎందుకు అంటే ఎందుకక్క స్పెసిఫిక్గా తెలుగులో అని చెప్తుంటారు అనుకోకండి. ఎందుకు అంటే నా ఛానల్ అనేది తెలుగులోనూ ఉంది, కన్నడలోనూ ఉంది. కన్నడలో ఎలాంటి గుర్తింపు అనేది ఇస్తున్నారో సో తెలుగులో కూడా నా ఛానల్కు అలాంటి గుర్తింపు అనేది మాకు ఇస్తున్నందుకు గాను చాలా హార్ట్లీ కంగ్రాచులేషన్స్ అండి, రియలీ. ఓకే, నేను చాలా ఎక్కువగా ల్యాగ్ అంటూ చేసుకుంటూ వెళ్ళడానికి ఇష్టం ఉండదు వీడియోస్. ఎందుకు అంటే ఈ కాలంలో చాలా ల్యాగ్ చేసి మళ్ళీ స్కిప్ కూడా చేస్తున్నారు వీడియోస్ అనేది. అందుకనేసి ఫుల్ రీడింగ్ కావాలి అనుకునే వాళ్ళు 555 రూపీస్ చార్జ్ చేయండి. ఏమొద్దుక మాకు 3 క్వశ్చన్స్కి మాకు క్లారిటీ ఉంది ఒక రిలేషన్షిప్ గురించి అనుకుంటే 111 రూపీస్ బుక్ చేసుకోవచ్చు. లేకపోతే 333 రూపీస్ అంటే నేను వీడియో రూపంలో మాత్రమే పంపిస్తాను, కానీ సజెషన్స్ అనేది మాత్రం మీకు ఎలాంటి సజెషన్స్ ఇవ్వను. ఓకేనా? కావాలంటే వాట్సాప్ మూలకంగా మాత్రమే క్వశ్చన్స్ అనేది మీరు బుక్ చేసుకోవచ్చు. వాట్సాప్ మూలకంగానే నాకు పంపించాల్సి వస్తుంది. నా నంబర్ అనేది డిస్క్రిప్షన్స్లో నేను యాడ్ చేసి ఉంటాను. సో ఆ నంబర్ నుండి శిరీష అలియాస్ కాత్యాయిని, నాకు 2 పేర్లు ఉన్నాయండి. ఆ 2 పేర్లలో శిరీష అలియాస్ కాత్యాయిని ఏదైనా పిలుచుకోవచ్చు. ఓకేనా? ఓకే, ఈరోజు నేను తీసుకున్నటువంటి టాపిక్ వచ్చేసి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నటువంటి మీ పర్సన్ ప్రెజెంట్ అనేది ఎలా ఫీల్ అవుతున్నారు మీ గురించి అనేసి చెప్తున్నా అండి. ఇక్కడ చూడండి, ఒక పర్సన్ అనేవాళ్ళు ఎలా ఉన్నారంటే ఎంత రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు. ఎందుకు అంటే ఇక్కడ పడిపోయిన కప్పులు అంటే మీ గురించి, అంటే మీ మధ్య జరిగినటువంటి గొడవలు ఏ ఉన్నాయో ఆ గొడవల గురించినే యోచన చేస్తున్నారు. కానీ ఇతని వెనకాల 2 కప్స్ అనేది స్టాండ్ అయి ఉన్నాయి, అంటే నిల్చున్నాయన్నమాట. అంటే మీ ప్రేమ అనేది అతని మీద పైనికి కోపం, ద్వేషం అనేది కొట్లాటలు అనేది చూపించినప్పటికీ మీలో ఉన్నటువంటి ప్రేమను అతడు ప్రస్తుతం అనేది చూడలేకపోతున్నాడు. ఎందుకు అంటే అతనికి గొడవలు అనేది హైలైట్గా కనిపిస్తున్నాయి. మీరు గతంలో చూపించినటువంటి ప్రేమ కానీ ఇష్టం కానీ లవ్ అండ్ అఫెక్షన్ అనేది ఎలా ఉంటుందో ఆ పర్సన్ అనేది దాన్ని చూడలేకపోతున్నాడు అన్నమాట. అందుకని చెప్పేసి చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు. మీ పర్సన్ సపరేషన్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో వెళ్ళినటువంటి మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పదే మీ గొడవలు అనేది గుర్తుకొచ్చినప్పుడల్లా చాలా బాధపడుతున్నారు. ఎందుకు అంటే అలాంటి పర్సన్స్ ఇప్పుడు మీ లైఫ్లోకి కొత్త ఆలోచనల ద్వారా ప్రయత్నం చేస్తున్నారు. మళ్ళీ మీ జీవితంలోకి వచ్చి మళ్ళీ మీ రిలేషన్షిప్ అనేది గ్రోత్ చేసుకోవాలి. ఎలా అనేది మిమ్మల్ని అప్రోచ్ కావాలి, ఎలా మీతో కమ్యూనికేషన్ చేసినారు అంటే వాళ్లకు నో అని చెప్పకోకుండా మీరు వాళ్ళు చెప్పిన మాటలను యాక్సెప్ట్ చేయగలరు. ఎందుకు అంటారా? వాళ్ళు చెప్పిన అబద్ధాలను విని విసిగెత్తేసేసి వద్దురా బాబు మీ రిలేషన్షిప్ నా చేత కావడం లేదు అనేసి కొంతమంది అంటూ సపరేషన్ అయిపోయేసినారు. కొంతమంది గొడవల ద్వారా వద్దు నాకు నీకు అండర్స్టాండ్ అవ్వడం లేదు, ఈ మధ్య చాలా ఉండేది గొడవలు వస్తున్నాయి, ఇట్లనే ఉంటే మన ఫ్యూచర్ కూడా చెడిపోద్ది కదా, సో ఊరికే ఎందుకు ప్రతి ఒక్కసారి గొడవ పడుతూ బాధపడుతూ ఉండడానికి అన్నాను. మన రిలేషన్షిప్ అట్లీస్ట్ దూరం ఉంటే మొహాలు కూడా చూసుకోవచ్చు కదా అట్లీస్ట్ అని చెప్పేసి కొంతమంది అనుకుంటున్నారు. కొంతమంది లేదు నేను చేసిండేదే తప్పు, నేను చేసిండేదే నాకు గుర్తు వస్తుంది, మన మధ్య గొడవల కన్నా ప్రేమ కూడా ఉంది అని చెప్పి కొంతమంది అంటూ రిగ్రెట్ అవుతున్నారు. అందుకని చెప్పేసి వాళ్ళ తప్పు అనేది వాళ్ళు ఒప్పుకొనేసి మళ్ళీ మీ లైఫ్లోకి వస్తే మాత్రమే సంతోషం అనేది ఉంది అని చెప్పేసి మీ లైఫ్లోకి ఎలా రావాలి అనేసి ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నారండి. ఎందుకు అంటే ఇప్పుడు వాళ్ళు వస్తే మళ్ళీ ఎక్కడ నో అని చెప్పినారనుకోండి వాళ్ళకు తట్టుకునే ధైర్యం అంటూ ఖచ్చితంగా వాళ్ళలో లేదండి. అందుకనేసి కొంచెం టైం తీసుకున్నా పర్వాలేదు, మీతో ఓకే అనేసి రిలేషన్షిప్లో అనిపించుకోవాలి అనేసి కొంతమంది పర్సన్స్ అనేవాళ్ళు డిఫరెంట్గా మీ లైఫ్లోకి రావడానికి డిఫరెంట్గా ఆలోచిస్తున్నారు. ఎందుకు అంటే ఇక్కడ
స్పీడ్గా యాక్షన్ తీసుకుంటే మళ్ళీ ఎక్కడన్నా వచ్చేసి మా రిలేషన్షిప్లో బ్రేకప్ అనే ఛాన్సెస్ అనేది ఉన్నాయనుకోండి, మళ్ళీ మేము భరించలేము, మా రిలేషన్షిప్ అనేది మళ్ళీను బ్రేక్ అయ్యేదానికి మేము ఒప్పుకోము అని చెప్పేసి నీట్గా ఎక్కడో లాంగ్ డిస్టెన్స్లో ఉన్నటువంటి మీ పర్సన్ ఎక్కడున్నారో అక్కడి నుండి ట్రావెల్ చేసుకునేసి వచ్చి నిదానంగా కూర్చొనేసి మీ దగ్గర మాట్లాడాలి. ఎందుకు అంటే ప్రస్తుతానికి అతని మీ పర్సన్ వ్యక్తిత్వం ఎలా ఉంది అంటే ఫాస్ట్గా వెళ్ళాలి. ఇలా చూడండి, ఈ స్టిక్స్ అనేది గాల్లో తేలుతున్నాయి, ఎవరికి ఎట్లా వచ్చి తగులుకుంటాయో తెలియదు. అందుకే ఆ పర్సన్ కొన్నిసార్లు ఫాస్ట్గా వెళ్ళాలి, మా పర్సన్ మీట్ కావాలి, నాలో ఉండే ఫీలింగ్స్ అని నేను చెప్పాలి అని ఆలోచిస్తున్నారు. కానీ ఫాస్ట్గా కమ్యూనికేషన్ డెసిషన్ తీసుకోవడం వల్ల మళ్ళీ రిలేషన్షిప్లో ఎలాంటి తొందరలు అనేది వస్తుంది అని చెప్పేసి అతడు అర్థం చేసుకుంటున్నాడు. కాబట్టి కొన్నిసార్లు లేదు, నీట్గా కమ్యూనికేట్ చేయాలి అనుకుంటున్నారు కొంతమంది ఫాస్ట్గా వెళ్ళాలి అని డెసిషన్ తీసుకుంటున్నారు. కానీ మనం ఏ పని అయినా చేసేటప్పుడు ఎవరంటూ ఫాస్ట్ డెసిషన్స్ అనేది తీసుకుంటారో ఆ డెసిషన్స్లో మళ్ళీ రాంగ్ అనేది ఉంటే రిలేషన్షిప్ అనేది బ్రేకప్ అయ్యే ఛాన్సెస్ 100% ఉన్నాయి. కాబట్టేసి కొద్దిగా ఆలోచించి మనం డెసిషన్ తీసుకునేదే కరెక్ట్ అనేసి శిరీషక్క చెప్తుంటారండి. ఓకేనా. నెక్స్ట్ ఏస్ ఆఫ్ పెంటికల్స్ అంతా అంటే కొంతమంది పర్సన్స్ లాంగ్ డిస్టెన్స్లో ఎవరున్నారో అట్లా వాళ్ళు ఖచ్చితంగా మిమ్మల్ని కమ్యూనికేట్ చేస్తారు, ఖచ్చితంగా వాళ్ళ ప్రేమ అనేది ఎక్స్ప్రెస్ చేస్తారు మీ దగ్గర. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికి మీరు అనేవాళ్ళు అబాండెన్స్ లైఫ్ అంతా అంటే మీ దగ్గర మనీ ఎర్నింగ్ చేసుకుంటా ఉన్నారు అని చెప్పచ్చు. కొంతమంది న్యూ ప్రాజెక్టు లేకపోతే న్యూ కెరియర్ అనేది స్టార్ట్ చేస్తున్నారు, అంటే జాబో లేకపోతే బిజినెస్సో లేకపోతే కొత్తగా దూరానికి వెళ్ళేసి ఎక్కడైనా అక్కడ ఏమైనా జాబ్ అనేసి స్టార్ట్ చేసుకుంటున్న కారణాల వల్ల మీ పర్సన్ అనేవాళ్ళు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ నుండి రిమూవ్ అయ్యేసి మీ పర్సన్ అనేవాళ్ళు మీ లైఫ్లోకి రాబోతున్నారు అనేసి చెప్పచ్చు. ఇలా చూడండి, ఇద్దరి పర్సన్స్ అంటే గతంలో మీరు చేసినటువంటి సహాయం ఏదైతే ఉందో వాళ్ళు ఆ సహాయాన్ని అనేది మర్చిపోలేకపోతున్నారు. నేను చేసింది చాలా తప్పు కదా, నేను ఒక మాట కరెక్ట్గా చెప్పిందంటే మా రిలేషన్షిప్ అనేది చాలా బాగుంటా ఉండే కదా, మేము చేసిన తప్పుకు నేను ఎందుకు ఇలా చేసుకుంటా ఉన్నా, నా రిలేషన్షిప్ అనేదాన్ని నేనే చేతుల ద్వారా నాశనం చేసుకుంటున్నాను అనేసి మీ పర్సన్ ఎక్కడైతే ఉన్నారో అక్కడ చాలా సఫర్ అవుతూ ఎలా అయినా కానీ మా పర్సన్ దగ్గరికి ఇలా ఫాస్ట్గా వెళ్ళేసి మనీ అనేది ఇట్లా ఎన్ని చేయాలి, మా పర్సన్ దగ్గర ఉంటే మాత్రమే మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి అనేసి మీ పర్సన్ అనేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ దగ్గరికి తిరిగి రాబోతున్నారు అనేసి చెప్పచ్చు. ఎందుకు అంటే ఇన్ని రోజులు కెరియరా మీరా లేకపోతే అటు సైడ్ ఫ్యామిలీనా ఇటు సైడ్ ఫ్యామిలీనా అనేసి ఎవరంటూ యోచన చేసి ఇట్లా రెండు విషయాల్లో కన్ఫ్యూజన్గా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకంటూ ఒక క్లారిటీ అనేది వచ్చింది. ఎందుకు అంటే ఇప్పుడు మీ దగ్గరే కావాల్సినటువంటి ప్రతి ఒక్కటి ఎమోషనల్ బ్యాలెన్స్ కానీ లేకపోతే మనీ కానీ లేకపోతే మంచి హ్యాపీ ఫ్యామిలీ అనేది ఇలా లైఫ్ అనేది లీడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎవరంటూ దూరంగా ఉన్నారో మీ పర్సన్స్ వాళ్ళ జీవితంలో ప్రజెంట్ అనేది ఆరోగ్యపరంగా అంటూ ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకు అంటే కొంతమంది సపరేషన్ అయిన తరువాత వాళ్ళ ఫ్యామిలీలో ప్రతి ఒక్కటి కావాల్సి ఉంటుంది, అంతే కదండి. ఇప్పుడు ఒక 10 ఐటమ్స్ అనేది మనం కళ్ళ ముందర అన్నీ పెట్టింటారండి. చాలా ప్లేట్స్ అన్నీ ఓపెన్ చేసి ఏం చేస్తుంటాము, అబ్బాయి ఇది సాంబారు, ఇది పప్పు, ఇది కర్రీ అనేసి అన్నీ వెతుకుతుంటాం. కానీ అందులో మీకు చాలా ఇష్టమైంది ఉందనుకోండి, ఏదో సంథింగ్ హోళిగలో లేకపోతే నాన్ వెజ్జో ఏదో అనుకోండి, నాకు తెలియదు మీకు ఇష్టమైనది ఎలాంటిదో, ఓకేనా. అట్లానే అన్ని ప్లేట్లు చూసిన తర్వాత అర్రే ఈ ఒక్క ఐటమ్ ఉంటే ఎంత సూపర్గా ఉంటా ఉండబ్బా, పండగ వంట లెక్క అయిపోతూ ఉండు కదా అని చెప్పేసి కొంతమంది అనుకుంటుంటారు కదా. అలానే మీ పర్సన్కు పోయిన చోట అందరూ ఉన్నా, మనీ సంపాదించుకున్నా, అందరూ ఉన్నా అతడు ఆరోగ్యపరంగా ఆ వ్యక్తి అనేవాళ్ళు ఆరోగ్యపరంగా లేకపోయినప్పటికీ అంటే ఏదో మనసులో తెలియని వెలితి, అంటే అరే నా పర్సన్ లేరు కదా నాతో హీల్ చేసేదానికి, అంటే నా దగ్గర ప్రీతిగా మాట్లాడడానికి అనేసి ఇలా నిద్రలేని రాత్రులను గడుపుకుంటూ ఉన్నారు. ఎందుకు అంటే గతంలో వాళ్ళు చేసిన కారణాల వల్ల ఇలా థర్డ్ పార్టీ అనే వాళ్ళని నమ్మి మేము వెళ్ళిపోయేసినాం కదా, అక్కడికి పోయిన తర్వాత ఫైనాన్షియల్ లాస్ అనేది జరిగింది. నెక్స్ట్ ఫ్యామిలీలో కూడాను అన్ని ఇబ్బందులను ఎదుర్కొన్న కారణాల వల్ల మీ పర్సన్ అనే వాళ్ళకి ఇప్పుడు ఎలాంటి దిక్కు తోచడం లేదు. మీ దగ్గర ఉంటేనే లైఫ్ అనేది హ్యాపీగా ఉంటుంది. మా పర్సన్ దగ్గరికి వెళ్ళి ఇలా మేము మళ్ళీ ఒక అండర్స్టాండ్ చేసుకొని కొత్తగా లైఫ్ అనేది బిగిన్ చేసుకోవాలి అనేసి మీ పర్సన్ అనేవాళ్ళు చాలా ప్రయత్నం చేస్తున్నారండి. మీ దగ్గరికి
రావడానికి, యాక్షన్ తీసుకోవడానికి. అందుకని చెప్పేసి ఎందుకు అంటే ఇక్కడ మీరు చూపించినటువంటి ప్రేమ కన్నా ఫస్ట్ గొడవలు ఎక్కువైనాయి. అందువల్లనే చాలా ఆలోచిస్తున్నారు, ఎలా కమ్యూనికేషన్ చేస్తే మా పర్సన్ రీచ్ అవుతాము, ఎలాంటి యాక్షన్ అయినా తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మమ్మల్ని పట్టించుకోకుండా కావాల్సినటువంటి న్యూ కెరియరు, న్యూ బిగినింగ్ అనేది, అంటే మనీ ఎర్నింగ్లో కూడా మీరు బిజీ అయినట్టు వ్యక్తిగా కనిపిస్తున్నారు. ఇక్కడ కార్డ్స్ ఎనర్జీ ద్వారా చెప్పాలి అంటే మీలో ఉన్నటువంటి ప్రేమ ఏదైతే ఉందో అది చూపించినందుకు కాను మీ పర్సన్ అనే వాళ్ళకు ఇప్పుడు ఎలా అయినా సమేతం మీ దగ్గర రీచ్ కావాలి. మీ దగ్గర ఉంటేనే లైఫ్ అనేది హ్యాపీగా ఉంటుంది. ప్రతి ఒక్కసారి ఇలా 2 విషయాల్లో కన్ఫ్యూజన్ అనేది ఉండకూడదు. ఇలా నిద్రలేని రాత్రులు గడపడానికి నా వల్ల కాదు. ఏమైతే ఇక్కడ జరిగిందో అంటే మీ దగ్గర నుండి మీ పర్సన్ సపరేట్ అయిన తర్వాత ఏదైతే జరిగిందో ఆ విషయాలను మీ దగ్గరికి ఫాస్ట్గా వచ్చేసేసి అవన్నీ విషయాలు చెప్పుకోవాలి అని చెప్పేసి మీ పర్సన్ వెయిట్ చేస్తున్నారండి. ఎవరి లైఫ్లో ఎవరు వస్తున్నారో అంటూ నాకు అర్థం అవడం లేదు, కానీ ఖచ్చితంగా ఇది మాత్రం జరుగుతుంది. ఇది జనరల్ కలెక్టింగ్ వీడియో మాత్రమే. దయచేసి అక్క నా లైఫ్లోనే జరుగుతుంది, అక్క నా కోసమే వీడియో చేసినారు అంటే ఖచ్చితంగా నేనంటూను ఏ స్టెప్ తీసుకోలేనండి. ఎందుకు అంటే నేను ఎవరి నేమ్స్ తీసుకొని ఈ వీడియోస్ చేయలేదు కాబట్టేసేసి ఖచ్చితంగా ఇది యూనివర్స్ ద్వారా మీకు చేరవేస్తున్నటువంటి ఒక మెసేజ్. ఓకేనా? ఎవరంటూ ఇలాంటి ఇబ్బందుల్లో ఉన్నారో అలాంటి వాళ్ళకు ఖచ్చితంగా నా వీడియో ద్వారా మీకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మీరు నమ్మకం పెట్టుకున్నటువంటి యూనివర్సే మీకు చేరవేస్తుందండి. హార్టీ కంగ్రాచులేషన్స్, గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్ ఏంజల్స్ అని చెప్పుకోండి. ఎవరంటూ ఇలాంటి ప్రాబ్లమ్స్లో ఉన్నారో అలాంటి వాళ్ళు కొద్దిగా పాజిటివ్గా ఆలోచించడం అనేది నేర్చుకోండి. ఆ పాజిటివ్ ఆలోచనల వల్లే మీ లైఫ్లో కూడాను మంచి సంతోషాన్ని అనేది యూనివర్స్లో అనేది చేరవేస్తుంది. సో గ్రాటిట్యూడ్ యూనివర్స్ అనేసి చెప్పుకోండి అమ్మా. ఓకేనా? మీకు కావాలి అంటే నా నంబర్ అనేది డిస్క్రిప్షన్స్లో యాడ్ చేసింటాను. ఓకేనా? కాత్యాయని అనేసి నా పేరు, శిరీష అనేసి అంటారు, కాత్యాయని అని అంటారు. మీకు కావాల్సింటే త్రీ క్వశ్చన్స్ లేకపోతే ఫుల్ రీడింగు కావాలి అంటే బుక్ చేసుకోవచ్చు. 555 రూపీసే ఉండడం వల్ల సంతోషంగా మీరు బుక్ చేసుకోవడానికి వీలవుతుంది. చాలా తక్కువ ఫీజునే పెట్టాను కాబట్టేసి. ఓకేనా? బాయ్. ఇట్ ఈస్